ఈ రోజా అసలు ఎవరయ్యా? ఈ రోజా ఒక సినిమా ఆర్టిస్ట్, ఒక హీరోయిన్. అటువంటి హీరోయిన్ కి తెలుగు మహిళా అధ్యక్షురాలని ఒక పదవిని పట్టం కట్టించారు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి తండ్రి లాంటి ఒక నాయకుడిని పట్టుకొని అన్నం పెట్టి నీకు పని ఇచ్చి నీ జీవితాన్ని ఒక రాజకీయంలో ఒక దారిలో పెట్టినటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? విడుదల రజనీ తక్కువ చేసిందా? కంట్రీ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఇండియన్ కంట్రీకి వచ్చి చదువుకొని ఖాళీగా తిరుగుతూ ఉంటంటే పట్టుకొని తీసుకువచ్చి ఓనమాలు నేర్పి రాజకీయంలో దారి చూపిస్తే అటువంటి వ్యక్తిని పట్టుకొని ఇవాళ నువ్వు ఎక్స్ పార్టీకి వెళ్ళి నోటుకు వచ్చినట్టు మాట్లాడతావా? ఈ వల్లభనేని వంశీకి ఎవరు నేర్పారు? కొడాలి నాని. ఇందాక ఎవరో అన్నాను కదా, కొడాలి నానికి ఎవరు నేర్పారు? వీళ్ళందరూ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి చేతి కింద ఎదిగి వచ్చినటువంటి పువ్వులు, పండి వచ్చినటువంటి కాయలు. ఏ చెట్టు కింద అయితే ఎదిగామో ఆ చెట్టు నీడలోనే ఉండాలి, అది చావైనా రేవైనా. అంతేగాని నువ్వు పార్టీ మారిన వెంటనే, నువ్వు ఎదురు పార్టీలోకి వెళ్ళిన వెంటనే నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడతావా? అందుకనే అరెస్టుల పర్వం మొదలైంది ఇప్పుడు. కానీ ఆమె అనేది ఏంటంటే, రోజా గారు టీడీపీలో ఉన్నప్పుడు ఆమెను ఐరన్ లెగ్ రోజా అనేసి ఆమెను ఎదగనివ్వలేదు. ఆ కారణంతో తాను పార్టీ మారానని ఆమె అంటుంటారు. ఏమైనా నా చిన్న స్ట్రీట్ లీడర్ని చేశారంటనా? హైరన్ లెగ్ రోజా కాదు, డెవలప్ కానివ్వలేదు, గెలవనివ్వలేదు. కావాలని ఓడిపోయే సీట్లే ఆమెకు ఇచ్చారు కాబట్టి ఓడిపోయాను, గెలిచే సీట్లు ఇవ్వకుండా ఓడిపోయే సీట్లు నాకు ఎలా చేశారు, ఆ విధంగా తొక్కేశారు అని రోజా గారు చెప్తూ ఉంటారు. ఒక మాట చెప్పనా, పార్టీ అనేది ఒకటి అధికారంలో ఉంటే అది గెలుపైనా గెలిపే, ఓటమైనా గెలిపే. ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఆ హైరన్ లెగ్ రోజా అనే పేరు ఎప్పుడు వచ్చిందో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయినప్పుడు వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు పార్టీలో చేరి ఈమె రాజశేఖర రెడ్డి గారి తరపు నుంచి ఉన్నప్పుడు, సెకండ్ టైం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆమె వచ్చిన ఎమ్మటనే ఇతను అన్ఎక్స్పెక్టెడ్ గా ఎక్స్పైర్డ్ అయ్యారు. అప్పుడు ఆ పేరు వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు, తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు హైరన్ లెగ్ రోజా అని రాలేదు. అది తప్పు. హైరన్ లెగ్ రోజా అనే పేరు ఎప్పుడు వచ్చింది? రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ 2, 2009లో ఎప్పుడైతే చనిపోయారో ఆ రోజునే హైరన్ లెగ్ రోజా అని వచ్చింది. అంతేగాని హైరన్ లెగ్ రోజా అని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాలేదు. రోజా గారికి ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువని, ఆమె రెడ్డి కులం చెందినవాడు కాబట్టి రెడ్డి క్యాస్ట్ లోకి వెళ్ళాలని వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిందని అంటారు. మరి అప్పుడు ఫస్ట్ నుంచి అక్కడికి వెళ్ళాల్సింది. నువ్వు టీడీపీలోకి ఎందుకు వచ్చావు? తెలుగుదేశం పార్టీలో రెడ్ల పట్ల వివక్షత ఉందని భావిస్తున్నాను. టీడీపీలోకి ఎందుకు వచ్చావు? టీడీపీలో నువ్వు తెలుగు మహిళా అధ్యక్షురాలు ఎందుకు అయ్యావు? టీడీపీలో చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఎందుకు తిరిగావు? నువ్వు టీడీపీలో ఎందుకు ఎదిగావు? టీడీపీలో ఎవరు ఎదగమంటే ఎదిగావు? ఎందుకు ఎదిగావు? ఎవరు పెట్టిన భిక్ష తీసుకొని నువ్వు ఈ వేళ రోజున వేరే పార్టీ జెండా భుజం మీద వేసుకొని తిరుగుతున్నావు. ఒకప్పుడు మోసావు కదా టీడీపీ జెండాని, ఆ జెండానే కంటిన్యూ చేయాలి. మరి ఇప్పుడు నెక్స్ట్ గ్యారంటీగా రోజాని అరెస్ట్ చేస్తారని మీరు భావిస్తున్నారా? చేస్తారు, అరెస్ట్ చేస్తారు. ఆమె కూడా అసెంబ్లీలో ఒక మాజీ ముఖ్యమంత్రులు వరలైనటువంటి ఒక గొప్ప వ్యక్తిని నోటుకొచ్చినట్టు మాట్లాడారు. ఒక సినిమా ప్రముఖులని అయినటువంటి చిరంజీవి గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడారు. కానీ ఆమె వర్షన్ ఏంటంటే, ఆమె రోజా గారు ప్రముఖ హీరోయిన్, అందరికీ తెలుసు. ఆమె హీరోయిన్గా ప్రవేశించేటప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్ కెరీర్లో ఆమె కొన్ని బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేశారని చెప్పి రోజా గారు బ్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిన సీన్లన్నీ తెచ్చి వీళ్ళు ప్రముఖంగా కూడా అందరికీ పంచారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని కూడా ఆమె ఆరోపణ చేస్తున్నారు. ఈ విధంగా తను అవమానం చేశారు, అందుకే తన కోపంతో వాళ్ళకి తిడుతున్నాను అని ఆమె చెప్తున్నారు. తప్పు తప్పు తప్పు. అది వీడియోలో వాస్తవం ఉందంటారా? అసలు అది చాలా తప్పు. సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత అవకతవకలు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సాధకులు ఉంటాయి. సినిమాలలో ఒక సిల్వర్ స్క్రీన్ మీద ఒక హీరోయిన్ గా ఎదగడం అంటే మామూలు మాటలు కాదు. ఒక హీరో అయినా, ఒక హీరోయిన్ అయినా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా, ఎవరైనా కానీ సినిమా ఇండస్ట్రీలో తాను ఒక సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలి అంటే ఎంతో కష్టపడాలి, ఎన్నో రాత్రులు నిద్ర మానుకోవాలి, ఎన్నో రోజులు తిండి మానుకోవాలి, తిప్పలు పడి ఎదిగితే గనక ఆవిడ ఆ స్థాయికి వచ్చి ఉంటుంది. అదృష్టం ఇవన్నీ ఒక పక్కన పెడితే ఆ కళామ తల్లి ఆ వచ్చినటువంటి నటీనటులని వరించే అదృష్టం కూడా ఉండాలి. ఇది లేనప్పుడు ఎంత ప్రయాసపడ్డా కానీ ఆవిడకి అదృష్టం బాగుంది, హీరోయిన్ గా వచ్చారు, బాగుంది. ఇదంతా కాదు. ఈవిడ ఎప్పుడైతే ఇక్కడ తెలుగు మహిళా అధ్యక్షురాలుగా పదవిని కోల్పోయిందో ఎమ్మటనే ఎక్స్ పార్టీకి వెళ్ళిపోయిన ఎమ్మటనే తిట్లు పురాణం మొదలు పెట్టింది. బ్లూ ఫిలింలు పెట్టారనో అవి ఇవో కావు. ఈవిడ ఎప్పుడైతే
తిట్లు పురాణం మొదలు పెట్టిందో ఎమ్మటనే బండ్ల గణేష్ వేసుకున్నాడు. బండ్ల గణేష్ ఆషామాషి వేసుకున్నాడా? బండ్ల గణేష్ ఆషామాషి వేసుకోలేదు, వేసుకున్నాడు. చిరంజీవిని తిట్టినందుకు వేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని తిట్టినందుకు వేసుకున్నాడు. మరి ఇవన్నీ తీసుకురారా నువ్వు? ఇప్పుడు అందాక దానికి ఇప్పుడు విడుదల రజనీ ఉంది, విడుదల రజనీ అంత కలిసి తిట్లు తిట్టలేదే. విడుదల రజనీ సినిమా నాయకురాలు కాదు, ఒక రాజకీయ నాయకురాలు. మరి విడుదల రజనీ ఎందుకని తీసుకురాలేదు బ్లూ ఫిలింలు? విడుదల రజనీ బ్లూ ఫిలింలు ఉన్నాయని ఎందుకని బెదిరించలేదు ప్రజలు? ఆమె అలా కాదు, ఆమె ఒక చదువుకున్న అమ్మాయి, ఆమె రంగం వేరు, ఆమె కథ వేరు, కానీ రాజకీయ రంగంలోకి వచ్చింది, రాజకీయంలో ఎదిగింది. అలా ఇంకో రకంగా ఇబ్బంది పెడతారు. మరి ఈవిడ ఇదిగో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిన వెంటనే ఆ పార్టీ కార్యకలాపాలు చూసుకోవాలి. నువ్వు ఏ వర్గానికి చెందిన ఎమ్మెల్యేవా, నువ్వు ఏ వర్గానికి చెందిన ముఖ్యమంత్రివా చూసుకొని ఆ వర్గంలో వెళ్ళి గల్లీ గొంది తిరిగి ఇంటింటికి పోయి యాచిమెత్తుకో. అమ్మా నీకేముంది సమస్య బాబు, నీకు నేనేమైనా హెల్ప్ చేయగలనా, అయ్యా మీ పిల్లలకి నేనేమైనా చేయగలనా అని ఒక ఎమ్మెల్యేవైనా ఎంపీవైనా అడిగితే అక్కడ ప్రజల సమస్యలు నీకు అర్థమవుతాయి. అప్పుడు ప్రజలు పడుతున్న బాధలేంటో కష్టాలేంటో నీకు తెలుస్తుంది. ప్రతిదీ వచ్చి నీ దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెట్టుకోకర్లేదు, అప్లికేషనే నీ దగ్గరికి ఎత్తుకుంటూ వచ్చింది. నువ్వు ప్రజల్ని వెతుక్కుంటూ వెళితే నీ దగ్గరికి ప్రజలు వెతుక్కుంటూ వస్తారు. అంతేగాని నువ్వు పోయి ఏసీ కారులో కూర్చొని, నీ ఇంట్లో ఏసీ రూముల్లో కూర్చొని నువ్వు సరదాగా ఫోన్ చూసుకుంటున్నావు, టీవీ చూసుకుంటున్నావు, పదవి వచ్చింది కదా, ఎమ్మెల్యే ఎంపీ అయ్యాం, కూర్చున్నాం కదా అంటే కుదరదు. ఎల్లో ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు ఎలక్షన్ బిఫోర్ బాబు ఓటేయండి అని ఎలా అడుక్కున్నావో అదే విధంగా సమస్య ఏముంది నీకు, నేను మీ సమస్య తీర్చడానికే మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని అయ్యాను, నేను మీ సమస్యలు కనుక్కోవడం కోసమే నేను ఎంపీని అయ్యాను, నేను మీ మనిషిని మీ సేవకురాలిని అని వెళ్ళి అక్కడ మాట్లాడితే అది ప్రజాయాత్ర అంటారు, అది ప్రజల సమస్యలు అంటారు. అంతేగాని నువ్వు పోయి అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి వారు లేనటువంటి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు నోటుకొచ్చినట్టు అల్లర్లు చేసి ఆగాలు చేయొద్దు కదా. నువ్వు పదవిలో ఉన్నప్పుడు ఆగం చేసావు కదమ్మా రోజమ్మనే నేను అడిగేది. ఇప్పుడు ఆమెను కూడా వేస్తారు, వదిలిపెట్టరు. మరి ఇప్పుడు ప్రజా సమస్యలన్నీ వదిలేసి మళ్ళీ టీవీ షోలకు వెళ్ళిపోతున్నది, రానివరుగా. మొన్న ఒక షోలో ప్రవేశించింది శ్రీకాంత్ గారు, ఆమె కలిసి ఒక షో చేస్తున్నారు, జబర్దస్త్ అంటే ఒక షోలో ప్రవేశించబోతున్నది అని. వస్తారయ్యా, కానీ అక్కడ రానివరు అయిపోయింది. ఆమెకి సినిమా స్క్రీన్ అనేది క్లోజ్ అయిపోయింది. ఎందుకని అంటే ఆవిడకి ఉన్నటువంటి నోటి దుడుసుతనం, ఆవిడకి ఉన్నటువంటి తొందరపాటుతనం, ఆవిడకి ఉన్నటువంటి అహంకారపుతనమే ఆవిడని మొత్తానికి భూస్థాపితం చేసింది. రాజకీయ పరంగా 5 ఏళ్ళు భూస్థాపితం ఉంది, ఇప్పుడు సినిమా పరంగా కూడా ఉండదు. వస్తారనడం కష్టం. ప్రస్తుతానికి రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే మనం గమనిస్తుంటాం, ఓడిపోయిన తర్వాత అధికారంలో ఏ పక్షంలో ఉందో అందులోకి వెళ్ళి జాయిన్ అయిపోతుంటారు. రోజా కూడా మళ్ళీ టీడీపీలోకి వచ్చే అవకాశం ఉందంటారు. వస్తే చంద్రబాబు నాయుడు గారు తీసుకోవద్దు, ఆయన ఉదార స్వభావం కలవాడు కదా, ఎవరినైనా రమ్మంటాడు, వచ్చిన తర్వాత కదా ఉండేది తాట తీసేది. మళ్ళీ ఆమె అరెస్ట్ తప్పించుకోవడానికి కూడా టీడీపీకి రావచ్చు కదా. రానివ్వరు ఇక ప్రస్తుతానికి. ఆమె వస్తానన్నా నారా లోకేష్ గారు ఒప్పుకోరు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు రానేమన్నా నారా లోకేష్ గారు ఒప్పుకోరు. నారా లోకేష్ గారు ఒప్పుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నా మెయిన్ క్యాండిడేట్ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. ఇలా ఈ తిరగడమే అవుతుంది వీళ్ళ ముగ్గురు చేతులలో. అంతేగాని ఆవిడ ఇప్పుడు రాదు. ఎందుకంటే ఆవిడ ఏమన్నా తక్కువ ఉందా మనిషి? తక్కువ మాటలనిందా? రెడ్ బుక్ లో ఆమె పేరుందని మీరు భావిస్తున్నారా? ఈ రెడ్ బుక్ ఏంటండి? రెడ్ బుక్ ఎవరి సంఖ్యలో పెట్టుకొని తిరుగుతున్నారండి? రెడ్ బుక్ అంటున్నారు. రెడ్ బుక్ నేను చేశానని మీకు చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? రెడ్ బుక్ నేను చేశానని నారా లోకేష్ గారు చెప్పారా? ఆర్డర్ ప్రకారం జరుగుతున్నాయి అరెస్టులు. రెడ్ బుక్ నేను పట్టుకొని తిరుగుతున్నాను అని నారా లోకేష్ గారు చెప్పారా? మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారా? లేకపోతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారా? లేకపోతే వాళ్ళ చేతుల కింద ఉన్న ఎంపీలు చెప్పారా? ఎమ్మెల్యేలు చెప్పారా? లేకపోతే వీళ్ళెవ్వరూ కాకుండా అధిష్టానంలో ఉన్నటువంటి మోడీ గారు చెప్పారా? రెడ్ బుక్ అనేది ఎక్స్ పార్టీ వాళ్ళు కల్పించుకున్న కల్పితం. ఆయన బహిరంగ చూపించారు కదా లోకేష్ గారు. ఏం చూపించారు? ప్రచారం చేసినప్పుడు ఇక ఏ పుస్తకం చూసుకున్నా కానీ రెడ్ బుక్ ఏనది. మరి వీళ్ళు అరెస్టుల బుక్ ఎందుకు పెట్టారు? వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్క రాజకీయ నాయకులనే కానీ, రాజకీయంలో మాట్లాడే విశ్లేషకులైనా కానీ, ఎవరినైనా కానీ అరెస్ట్ బుక్ పెట్టారుగా. మరి ఇప్పుడు వీళ్ళు పెడతాం చేతగా లేదు అరెస్ట్ బుక్ అని. మర్డర్లు చేసేసారుగా. మర్డర్లు అంటే వాళ్ళకే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటట్టుగా చేశారుగా. మరి ఇది మర్డర్ బుక్ అని రాయొద్దా? అందుకే రోజా గారు ఎక్కువ చెన్నైకి వెళ్తున్నారు, అక్కడే నివాసం ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. ఎక్కడైనా ఉండని, ఏదైనా కానీ, ఇక ఆవిడ ఎవరైనా కానీ ఇప్పుడు ఉన్నటువంటి
పొజిషన్లోనే కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లోనే కానీ నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. రాజకీయ పరంగానే కానీ ఇంకే ప్రొఫెషనల్ పరంగానైనా నోరు జారి నోటుకొచ్చినట్టు మాట్లాడి ఒళ్ళు తిక్క పెట్టిన పనులు చేస్తే వేస్తారు, లోపల వేస్తారు ఒక్కొక్కరిని.